wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టోటల్ ఇండియాలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అందులో ఎన్ని ప్రైవేట్ కాలేజెస్, ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్, ఏ కాలేజీలో మనకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము. ఇది ఎక్కడి నుంచో కాదు, అఫీషియల్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది ఎన్ఎంసి వెబ్సైట్ నుంచి 1 ఫిబ్రవరి 2004 నుంచి తీసుకుంది. అండ్ డే టు డే ఎన్ఎంసి అనేది కాలేజెస్కి వెరిఫై చేస్తూ పాత కాలేజెస్లో సీట్స్ పెంచుకోవాలనుకుంటే చెక్ చేసి సీట్స్ పెంచుతుంది. అలాగే కొత్త కాలేజెస్లో పర్మిషన్ ఇస్తుంది, వాటన్నిటిని చెక్ చేసిన తర్వాత. సో డే టు డే అప్డేట్ ఉండాలి మీరు. ఆల్రెడీ మనకు తెలంగాణలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ఏపీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, వాటి సీట్ మ్యాట్రిక్స్ ఆల్రెడీ మనకు ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఒకసారి చెక్ చేసుకోండి, ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి. అండ్ అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ గైడెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అయితే టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే రాబోయే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో మీరు అనుకుంటారు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మనకు వస్తుందా 15%? అది చాలా తప్పు. ఎందుకంటే కొన్ని స్టేట్స్లలో కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ కానీ మార్క్స్ రావడం తక్కువ కానీ ఉంటుంది. కాబట్టి అందరూ ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవడం చాలా బెటర్. అది ఎలా దేని కాలేజెస్ అని ఆల్రెడీ ఒక వీడియో ఉంది, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో రాబోయే కాలంలో ఆల్ ఇండియా కౌన్సిలింగ్, తెలంగాణ కౌన్సిలింగ్ అండ్ ఏపీ కౌన్సిలింగ్, నీట్ కౌన్సిలింగ్ గురించి అన్ని వీడియోస్ అయితే ఒకే ప్లేస్లో మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిందే. సో టోటల్ నెంబర్ మనకి ఇండియాలో కాలేజెస్ ఎంత? 705 1,92,088 కాలేజెస్ అయితే ఉన్నాయి. 1,09,288. సో ఇవి కాలేజెస్. అండ్ జిప్మర్ 2 కాలేజెస్ ఉన్నాయి, ఎయిమ్స్ 20 కాలేజెస్ ఉన్నాయి. ఇందులో బ్లూ కలర్గా ఉంటే గవర్నమెంట్ కాలేజెస్, పర్పుల్ కలర్గా ఉంటే ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్, అండ్ స్క్వేర్లో ఉన్నవి నెంబర్ ఆఫ్ సీట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఉత్తరాఖండ్లో మనకు బ్లూ కలర్లో ఉంది కదా, అది ఏంటి? గవర్నమెంట్ కాలేజెస్. ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి? 4 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో సీట్స్ ఎన్ని? 575. పర్పుల్ కలర్లో 3 ఉన్నాయి, అంటే 3 ప్రైవేట్ కాలేజెస్, 450 సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్, సో 33 కాలేజెస్ అండ్ 32 కాలేజెస్. 33 అనేది మనకేంటి? గవర్నమెంట్ కాలేజ్, పర్పుల్ కలర్లో ఉంది, ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్. 4078 సీట్స్ ఇందులో. తర్వాత 32 అంటే 5600 కాలేజెస్లో ఈ సీట్స్. అండ్ మనం ముఖ్యంగా చూస్తే మన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. సో ఇక్కడ చూడొచ్చు, మనకు తెలంగాణలో గవర్నమెంట్ కాలేజెస్ 27 అండ్ ప్రైవేట్ కాలేజెస్ 28, 3790 కాలేజ్ సీట్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్లో. అండ్ 4600 కాలేజెస్ సీట్స్ అయితే ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్లో. ఇవి ఇంకా పెరగనున్నాయి. సో వాటి అప్డేట్ కూడా మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం. సో ఏపీలో 17 అండ్ 19 గవర్నమెంట్ కాలేజెస్ అండ్ 19 ప్రైవేట్ కాలేజెస్. 3110 ఏంటి ఇవి గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్. 3250 ప్రైవేట్ కాలేజెస్. ఇక్కడ కూడా అప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తమిళనాడులో కనుక చూస్తే 37, 36, 5200 గవర్నమెంట్ కాలేజెస్ సీటు, 6450 ప్రైవేట్ కాలేజెస్. ఆల్మోస్ట్ 11,000 to 12,000 సీట్స్ అయితే ఉన్నాయి. మన కర్ణాటకలో కనుక చూసుకుంటే 24 కాలేజెస్ గవర్నమెంటు, 45 కాలేజెస్ ప్రైవేటు, 3750 సీట్స్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్, 7995 కాలేజెస్ ఇన్ ప్రైవేట్. అలాగే కేరళ, గోవా, ఇలా అన్ని స్టేట్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ, బాయ్, ఆల్ ది బెస్ట్.